హాయ్ అండి, సింపుల్ అండ్ హెల్తీగా మనం పాలక్ రోటీ చేసేసుకుందామా. ఫస్ట్ అయితే మనం పాలకూరని చక్కగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ అనేది వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మగ్గపెట్టేయాలి. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు అలాగే అల్లం జీలకర్ర చక్కగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంకా దాంట్లోనే ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాలకూరని అయితే మనం మెత్తగా మిక్సీ అయితే చేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మల్టీగ్రెయిన్ ఆటా అయితే తీసుకుంటున్నాను, కావాలంటే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇంకా దాంట్లోనే ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అనేది వేసేసుకొని చక్కగా మనం పిండి అనేది కలుపుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు, మీడియంగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువగా మనం కలిపితే అంత మంచిగా మనకి చపాతీ అనేది వస్తాయి, మెత్తగా స్పాంజీ లాగా వస్తాయి. ఇంకా ఇక్కడ కొంచెం పిండి అనేది చల్లుకొని నేను రోటీ అయితే చేసుకుంటున్నాను. చక్కగా రౌండ్గా ఊరికే అలా ప్రెస్ చేయగానే మనకి రోటీ అనేది షేప్స్ అయితే వచ్చేస్తాయి. మనకు నచ్చిన షేప్స్లో అయితే మనం చేసుకోవచ్చు. కొంతమందికి మడత చపాతీ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి లేయర్ చపాతీ అలాగా. ఇంకా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి. ఇంకా దీనివల్ల బోల్డ్ అయిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పాలక్ వల్ల ఎలాగైనా మనం కన్జ్యూమ్ అయితే చేయాలి, వీక్లీ థ్రైస్ అయినా కానీ. రోటీ కాల్చుకునేటప్పుడు నేను ఒక 1/2 స్పూన్ నూనె అయితే వాడతాను, అది కూడా వేరుశనగ నూనె అయితే వాడతాను. గుత్తంకాయ కూరతో అయితే నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. ఇది ఈ రోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.